హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా మిమ్మల్ని అలరించడానికి ఒక మంచి ఈజీ క్వశ్చన్కి సరైన సమాధానం చెప్పినట్లయితే హ్యాపీగా పుట్టింటి పట్టుచీరని గెలిచేసుకోవచ్చు. మేమైతే రెడీగా ఉన్నాం, మరి మీరు కూడా రెడీగా ఉన్నారా? అయితే స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసేయండి. మేము అడిగే సింపుల్ క్వశ్చన్కి సమాధానంగా చెప్పేసేయండి. ఓకే, ఫస్ట్ కాలనీ చూద్దాం. హలో హలో అండి, నమస్కారం అండి. హాయ్ అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శరణ్య అండి. శరణ్య గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రావులపాలెం అండి. ఓకే, శరణ్య గారు చూస్తుంటారా? బీఆర్కే న్యూస్ ని ఫాలో అవుతుంటారా? చేశానండి, కాల్ కూడా చేశానండి, విన్ అవ్వలేకపోయానండి. అయ్యయ్యో, అవునా? ఓకే, ఈరోజు ట్రై చేయండి మరి. మీరు ఎలాగైనా గెలిపించాలండి. హ్యాపీ ఉగాదండి. థ్యాంక్ యూ అండి, మీకు కూడా అడ్వాన్స్ గా హ్యాపీ ఉగాది. మీకు మీ టీం అందరికి బీఆర్కే న్యూస్ చెప్పి వాళ్ళందరికి హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. శరణ్య గారు ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. ఓకే, పనులన్నీ అయిపోయాయి. ఏమంటా ఈరోజు? ఈ రోజు అండి మామిడికాయ కర్రీ అండి. మామిడికాయ కర్రీ? అవునండి. ఓకే, వెరైటీగా వింటున్నాను నేను మామిడికాయ కర్రీ. వండుకుంటామండి, రెగ్యులర్ గా వండుతానండి. అప్పుడే వచ్చేసాయా మామిడికాయలు? వస్తున్నాయండి. ఓకే, పచ్చి మామిడికాయ పచ్చడి అయితే నార్మల్ గా చూస్తూ ఉంటాం కదా, వింటుంటాం. ఓకే, శరణ్య జీడిపప్పు అవి వేసుకునండి వండుకుంటే కర్రీ అది చాలా బాగుంటుంది. అంటే జీడిపప్పు వేసి వండుకుంటారా? అవునండి. ఓకే, సూపర్. ఏదో వెరైటీగా ఉంది, ట్రై చేయాలి అయితే. ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఎట్లా రైస్ లోకి అంటున్నారా, రోటీలోకి కూడా బాగుంటుంది? రైస్ లోకి బాగుంటుందండి, రోటీలోకి బాగుంటుందండి. ఓకే, సూపర్ అన్నమాట. అయితే శరణ్య గారు కొత్త వంటకం నేర్పిస్తున్నారు, ట్రై చేస్తాం. ట్రై చేయండి. ఓకే, ఈరోజు మా కోసం ఏం ఎంటర్టైన్ చేస్తున్నారు మరి? పాట పాడతానండి. ఏ పాట? ఏ పాట? టెన్షన్ లో కూడా పాట గమ్ముని గ్యారెంటీ రాకలేదండి. కలిసి వరకు ఓ టెన్షన్ అండి, కలిసాక విన్ అవుతామా? టెన్షన్ ఏం అవసరం లేదండి శరణ్య గారు, హ్యాపీగా ఫ్రీగా మాట్లాడేయండి, ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. మీరు ఈజీగా అడగాలండి. మేము చాలా ఈజీగా అడుగుతాం, మీరు గెస్ చేసిన ఆన్సర్ ని అలానే చెప్తా ఉండాలన్నమాట. సరేనండి. ఓకేనా? సరే. ఓకే, సాంగ్ పాడేసేయండి మరి. పాట అండి. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి, ఇదే మల్లరి, నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది సరి, ఇదేం జారడి, నేను కూడా నువ్వయ్యా నా పేరుకైనా, నేను లేనా దీని పేరేనా, ప్రేమానే ప్రియ భావన. సూపర్ సూపర్ శరణ్య గారు, చాలా బాగా పాడారు. ఎవరిని తెలుసుకున్నారు? మీ హస్బెండ్? మిమ్మల్ని. ఏంటండి? మిమ్మల్ని. నన్నేనా? అబ్బా సూపర్. అయితే వెయిటింగ్ కదండి. అవునా? అయితే మీరు ఖచ్చితంగా గెలవాలని అనుకుంటున్నా మరి. గెలిపించాలండి మీరు. నేను ఖచ్చితంగా గెలిపిస్తాను, మీరు కూడా గెలవాలి కదా, ఆన్సర్ చేసేయాలి కదా. గెస్ చేసిన ఆన్సర్ ని అలా చెప్పేసేయండి మరి. ఓకేనా? సినిమా అడగండి. మూవీకి సంబంధించిన అడగాల? బాగా చూస్తుంటారా మూవీస్? చూస్తుంటారా సినిమాలు బాగా? తక్కువ అండి. తక్కువనా? మరి సినిమాలకు సంబంధించింది అడగమన్నారు. అంటే పురాణాలు అయ్యి అంత గొమ్మని తెలియదు కదండి, అందుకనేసండి. ఓకే, శరణ్య గారు ఏ హీరో ఇష్టం మీకు బాగా? బాగా అంటే పవన్ కళ్యాణ్ గారు అండి. పవన్ కళ్యాణ్ గారు? అవునండి. ఓకే, డిప్యూటీ సీఎం తాలూకానా? లేదండి, అంతకు ముందు నుంచినండి. ఓకే ఓకే శరణ్య గారు, ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ అడగడం జరుగుతుంది, కేవలం 20 seconds మాత్రమే టైం ఉంటుంది. ఓకే, ఈజీగానే అడుగుతాను. మీరు ఫస్ట్ మైండ్ లోంచి, అది చాలా ఈజీ క్వశ్చన్, చాలా ఈజీ ఆన్సర్ కూడా ఉంటుంది. గెస్ట్ చేసిన ఆన్సర్ ని ఫాస్ట్ గా చెప్పేసేయండి. ఓకేనా? ఓకే, రెడీ కదా? రెడీ కదా? క్వశ్చన్ అడుగుతున్నాను మరి. కొంచెం ఈజీగా అడగండి, క్లూ ఇవ్వండి. ఓకే అండి శరణ్య గారు, క్వశ్చన్ అడుగుతున్నాను. క్వశ్చన్ వచ్చేసి, రాజశేఖర్ చేసిన తొలి సినిమా ఏది? రాజశేఖర్ చేసిన తొలి సినిమా ఏది? ఆల్రెడీ టైం స్టార్ట్ అయిపోయింది. తలంబరాలు అండి. లాక్ చేయమంటారా? మరొకసారి గెస్ట్ చేసుకుంటారా? కొంచెం క్లూ ఇవ్వండి. మరొకసారి గెస్ట్ చేసుకుంటారా? మరొకసారి అండి, కొంచెం క్లూ ఇవ్వండి. చాలా ఈజీ, హీరోయిన్ వాళ్ళ వైఫే. అదే అండి, తలంబరాలు అనుకుంటున్నానండి. లాక్ చేయమంటారా? ఇంకొకసారి ఆలోచించుకుంటారా? అయ్యో చాలా ఈజీ. వందే మాత్రం అండి. ఏంటండి? వందే మాత్రం.
మీకు క్లూ కూడా ఇచ్చేసాను మరి వందే మాత్రం అండి. లాక్ చేయమంటారా, మరొకసారి ఆలోచించుకుంటారా? టైం అయిపోతుంది. వందే మాత్రం అండి. ఫిక్సా? సారీ, టైమ్ అప్. రాంగ్ ఆన్సర్ అండి. చాలా ఈజీ ఆన్సర్. అసలు రాజశేఖర్ గారి తొలి సినిమా ఇది. మీకు క్లూ కూడా ఇవ్వడం జరిగింది. నో ప్రాబ్లం శరణ్య గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. ఇప్పుడు మరొక కాలనీ చూద్దాం. హలో అండి. హాయ్ అండి, నమస్తే. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే, నా పేరు సత్యవతి అండి. సత్యవతి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అనకాపల్లి అండి. ఓకే, ఏం చేస్తుంటారు? హోమ్ మేడ్ అండి. ఓకే, ఈరోజు ఏంటి వంట? పప్పు తోటకూర. పప్పు తోటకూర బాగుంటుంది కాంబినేషన్. అవునండి. ఓకే సత్యవతి బాగా గారు, మాట్లాడుతున్నారు మీరు. ఏంటండి? బాగా మాట్లాడుతున్నారు మీరు. నేను బాగా మాట్లాడుతున్నానా? థ్యాంక్ యూ అండి. అలాగే చూస్తుంటారా, ఫాలో అవుతుంటారా బీఆర్కే న్యూస్ ని? చూస్తామండి. ఓకే, రెగ్యులర్ గా చూస్తుంటారు. ఏం చూస్తుంటారు బాగా? బరాబర్ ముచ్చట్లు. బరాబర్ ముచ్చట్లు బాగా చూస్తారు, ఫాలో అవుతూ ఉంటారు. ఓకే, చూస్తుంటాం. న్యూస్ ని కూడా ఫాలో అవుతుంటారా? అవునండి. ఏ టైం నుంచి ఏ టైం వరకు బాగా చూస్తారు? సౌభాగ్య బ్యూరో అది కూడా వస్తుంది కదా, అవి కూడా చూస్తున్నాండి. అవును, సౌభాగ్య బ్యూరో వస్తుంది, అది కూడా చూస్తుంటారు, ఫాలో అవుతుంటారు. ఓకే సత్యవతి గారు, కాల్ చేశారా ఇంతకు ముందు? ఇప్పుడే ఫస్ట్ టైం కాల్ చేశారా? చేసామండి, విన్ అవ్వలేదు. ఓకే, కాల్ చేశారు, కలిసింది కానీ విన్నవ్వలేదు. నో ప్రాబ్లం, ఈరోజు ట్రై చేయండి. కొంచెం ఈజీగా అడగండి, సినిమాకి సంబంధించి. మూవీకి సంబంధించింది అడుగుతాను, చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతాను, ఓకేనా? అంతకంటే ముందు క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్ళిపోయే ముందు మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. మళ్ళీ ఏం ఎంటర్టైన్ చేస్తున్నారు? ఏదో పాట పాడతామండి. పాట పాడతారా? మీరు చాలా చక్కగా నవ్వుతున్నారండి. మీరే బాగా మాట్లాడుతున్నారు. ఎంతైనా యాంకరింగ్ కదా, యాంకర్ కదా మీరు. అయ్యో అలా ఏం లేదండి, మీ అందరి కోసం మిమ్మల్ని మీలో జోష్ పెంచుదామని మేము కూడా కొంచెం మీ ఇలాంటి ఛానల్స్ ఉండబట్టికే మాకు ఎంటర్టైన్మెంట్ ఉంది. అవును, మీకోసం ఇదంతా. సత్యవతి గారు, ఏ సాంగ్ పాడుతున్నారు మరి? మధ్య మధ్యలో కామెడీ సీన్స్ కూడా పెట్టండి, అయ్యే వస్తాయి కదా మధ్యలో. అవును, ఓకే, కామెడీస్ కూడా పెట్టమంటున్నారా? ఓకే, పెట్టేస్తాం మరి. పెట్టేస్తారా? మీరు చెప్పేశారు కదా, పెట్టేస్తాం ఇంకా అంతే. మేము పెడితే ఫ్యాన్స్ చెప్పాలంటారా? అంతే, మీరే కదండి ఆడియన్స్, మీ ఇష్టమే కదా. మీరు ఎంకరేజ్ చేస్తే మాకు వస్తుందంటారా? అంతే. సత్యవతి గారు, ఏ సాంగ్ పాడుతున్నారు మరి? పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో, ప్రణయ రాగ సదా గొంతులు. నాకు రాదని కొంచెం వచ్చు. అయ్యో, పాడుతున్నారు చాలా బాగా, మరి ఎందుకు ఆగిపోయారు? కొంచెం వచ్చండి, ఇంక పూర్తిగా రాదు. ఆ 2 లైన్లే వచ్చా? పోనీలేండి, మరొక పాట పాడండి. ఇంకా మళ్ళీ జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా, నీ ఎన్నెలే ఎండల్లే మండితే అల్లాడిపోతానా ఆపుమా. చాలండి, గుర్తు. ఎవరండి ఆ జాబిలమ్మ? ఎవరు ఆ కోపం? జాబిలమ్మ ఎవరు ఉంటారండి? మా వారే ఉంటారు. ఓహో, జాబిలమ్మ మీరు. ఓకే, పాడచ్చు, మా వారికి పాడాను. మీ వారి కోసం జాబిలమ్మ కోపం అంటే అలిగారా ఏంటి? అలగలేదండి. ఓకే, చాలా బాగా పాడారండి, చాలా సరదాగా ఉన్నారు, చాలా సరదాగా మాట్లాడుతున్నారు. సరదాగా ఉండాలండి లైఫ్ అంటే, మరి ఏం చేస్తాం. అవును, లైఫ్ లో ఖచ్చితంగా సరదాగా ఉండేది ఒకే లైఫ్ కాబట్టి సరదాగా ఉండాలి. ఏం పట్టుకెళ్ళిపోం కదా, వచ్చేటప్పుడు ఏమైతే పట్టుకెళ్ళిపోయేటప్పుడు. అవును, అంతే. మీకు ఉమ్మడి ఫ్యామిలీ ఇష్టమా, సింగిల్ ఫ్యామిలీ ఇష్టమా? మాకు ఉమ్మడి ఫ్యామిలీ అంటే ఇష్టం. ఉమ్మడిగానే ఉండాలంటారా? మరి మీరు ఉమ్మడిగానే ఉంటున్నారా? ఉమ్మడిగానే ఉండేవాళ్ళు చాలా రోజు, 10 years 15 years దాకా మా అత్త వాళ్ళందరితోనే ఉన్నాం. ఓకే, చాలా పెద్ద కుటుంబం అయితే మీది. మా మధ్యగారులు 3, మా వారు అన్న, మా ఆడపడుతు, ఓకే, ఇంకా చిన్న అత్తగారులు, పెద్ద అత్తగారులు, అందరూ ఫ్యామిలీస్ చెప్పారు. ఓకే సత్యవతి గారు, ఇంకా సాంగ్ బాగా నచ్చింది, 1 కాదు 2 పాడేశారు. చాలా బాగున్నాయి మీ సాంగ్స్, మీరు కూడా బాగా చక్కగా నవ్వుతూ మాట్లాడుతున్నారు హుషారుగా. క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ రౌండ్ గురించి మీకు అంతా తెలిసినట్లే ఉంది. 20 seconds మాత్రమే టైం ఉంటుంది. ఆ టైంలోపు మేము అడిగిన క్వశ్చన్కి సరైన ఆన్సర్ చేసినట్లయితే హ్యాపీగా పుట్టింటి పట్టించడానికి సొంతం చేసుకోవచ్చు, ఓకేనా? ఓకే అండి, కొంచెం సినిమా కోసం అడగండి. మూవీకి సంబంధించి అడుగుతాను, ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా చెప్పేసేయండి ఆన్సర్ కూడా. చాలా ఈజీ క్వశ్చన్, ఓకేనా? ఓకే, క్వశ్చన్ అడుగుతున్నాను, రెడీ కదా? క్వశ్చన్ వచ్చేసి, బంగారం మూవీలో పవన్ కళ్యాణ్ ప్రొఫెషన్ ఏంటి? ప్రొఫెషన్ కొంచెం క్లూ అంటే టూరిజం అండి.
ఏంటండి? టూరిజం అండి. బంగారం మూవీలో పవన్ కళ్యాణ్ ప్రొఫెషన్ ఏంటి? అదే టూరిజం కదండి, టూరిజం ఇంకొక ఆన్సర్ గెస్ చేసుకుంటారా? టూరిజం అనుకుంటున్నాను. ఏమన్నా క్లూ ఇస్తారా? ఇప్పుడు కొంచెం? మేముండే ప్రొఫెషన్ లాగా ఎలాగండి? మేముండేదండి. టైం అయిపోతుంది. యాంకరింగ్ అండి. దానికి ఇంకొక పేరు ఉంటుంది. యాంకరింగ్. అబ్బా మీ అందరికి చాలా క్లూ ఇస్తున్నాను బట్ మీరు చెప్పలేకుంటున్నారు. యాంకరింగ్ కాదండి అది. అయ్యో. సత్యవతి గారు లాక్ చేయమంటారా? లాక్ చేయండి. యాంకరింగ్ లాక్ చేస్తున్నాను మరి. సారీ, టైమ్ అప్. రాంగ్ ఆన్సర్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సత్యవతి గారు. చాలా ఈజీ ఆన్సర్, మీరు చేయలేకపోయారు బట్ నో ప్రాబ్లం. నెక్స్ట్ టైం ట్రై చేద్దరు కానీ. నెక్స్ట్ కాలర్ని చూద్దాం. హలో 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 అండి. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రావులపాలెం అండి. వాణి అండి పేరు. ఓకే, వాణి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. వంట ఏంటి రోజు స్పెషల్? పప్పు వండానండి. పప్పు ఆకుకూర వండాను. పప్పు ఆకుకూర వండారు. ఆ, ఓకే, బాగుంటుంది. సమ్మర్ కదా, కొంచెం పప్పు అన్నీ బాగుంటుంది. నాన్ వెజ్ కన్నా బాగుందండి. వెజ్ కొంచెం తింటే హాయిగా ఉంటుంది. అవునండి, వేసవకాలం కదండి. అవును. వాణి గారు చూస్తుంటారా? బీఆర్కే న్యూస్ ని ఫాలో అవుతుంటారా? చూస్తానండి, ట్రై చేస్తానండి. ఓకే, ఫస్ట్ టైం కాల్ కలిసిందా మీకు? అవునండి. ఓకే, సూపర్ అన్నమాట. అయితే అవునండి. చాలా మంది కాల్ చేస్తుంటాం కానీ కాల్ కలవట్లేదండి అని చెప్తూ ఉంటారు. బట్ మీకు ఫస్ట్ టైం ట్రై చేశారు, కాల్ కలిసింది. ఏంటండి? ఇవాళ లక్కీగా కలిసిందండి. అదే లక్కీగా కలిసింది. చాలా లక్కీ మీరు. అవును. ఇవాళ మీరు గెలిపితే కనుక తప్పకుండా అండి, మీరు గెలవాలి. మీరు అందరూ కూడా గెలవాలని మేము అనుకుంటాం. బట్ మీరు ట్రై చేస్తూ ఉంటే డెఫినెట్ గా గెలిచవచ్చు. కానీ కొంచెం డౌట్ గా ఆన్సర్ చేసినట్లయితే కొంచెం కాకపోవచ్చు. క్లూ ఇవ్వండి కొంచెం. తప్పకుండా అండి, ఈజీగా ఇచ్చేస్తాను. ఈజీ క్వశ్చన్ కూడా ఉంటుంది. అంతకంటే ముందు మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. అది టిప్ చెప్తానండి. టిప్ చెప్తారా? ఒక పాట పాడండి. పాటలు ఏం గుర్తు రావట్లేదండి. ఏ హీరో ఇష్టం బాగా మీకు? సినిమాలు చూస్తుంటారా? చిరంజీవి అండి. చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం. అవునండి. రెగ్యులర్ గా మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటారా? చూస్తాను. మరి ఒక పాట పాడొచ్చు కదా మా కోసం. పాట కాదు కానీ టిప్ చెప్తాను. ఓకే, చెప్పేసేయండి మరి. కొంచెం శనగపిండిలో కాఫీ పొడి వేసుకుని కొంచెం పాలు వేసి కలిపి మొహం ఫేస్ ప్యాక్ కింద వేసుకుని ఒక గంట ఆగి కడిగేస్తాయండి, బాగా గ్లో వస్తుందండి. ఓకే, శనగపిండిలో కాఫీ పొడి వస్తుందండి, జిడ్డు అది ఉండదు, బాగుంటుందండి. శనగపిండిలో కాఫీ పొడి వేసుకొని కొంచెం పెరుగు వేసుకొని కలుపుకొని అప్లై చేసుకున్నట్లయితే అప్లై చేసుకునండి, ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుని కడిగేసి బాగుంటుందండి. ఫేస్ బాగా చాలా గ్లోగా బాగుంటుంది. బాగుంటుందండి. వావ్, బాగా చెప్పారు. బ్యూటీ టిప్ చెప్పారు మా కోసం. అవునండి. ఓకే, వాణి గారు ఎక్కువగా బాగా ఏది చూస్తుంటారు బీఆర్కే న్యూస్ లో? చూస్తానండి. 50-40 అయితే డైలీ చూస్తానండి. తర్వాత న్యూస్ చూస్తాను, బరాబర్ వార్తలు చూస్తాను. ఓకే, న్యూస్ ఏ టైంలో చూస్తుంటారు బాగా? చూస్తానండి, అంటే కొంచెం ఖాళీ అయ్యాక, ఇప్పుడు ఇవి అయిపోయాకండి వస్తుంది కదా ప్రోగ్రామ్స్, ఆనంద సిద్ధి వస్తుంది కదా. అవునవును, అవి చూస్తుంటానండి. ఓకే, అయితే వాణి గారి క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. 20 seconds మాత్రమే టైం ఉంటుంది. ఈజీగా అడగండి. చాలా ఈజీగా. మీకు ఏదైనా గెస్ట్ చేసిన ఆన్సర్ కనుక వచ్చినట్లయితే వెంటనే చెప్పేసేయండి. ఓకేనా? సరే అండి. ఓకే, క్వశ్చన్ వచ్చేసి ప్రపంచంలోకెల్లా ఎక్కువ పక్షులు కలిగి ఉన్న దేశం ఏది? ప్రపంచంలోకెల్లా ఎక్కువ పక్షులు కలిగి ఉన్న దేశం ఎస్, మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ప్రపంచంలోకెల్లా ఎక్కువ పక్షులు కలిగి ఉన్న దేశం ఏది? టైమర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, మీరు చెప్పేసేయాలి మరి. కొలంబియా అండి. ఏంటండి, లాక్ చేయమంటారా ఇంకొకసారి ఆలోచించుకుంటారా? కరెక్ట్ అయితే లాక్ చేయండి. క్లూ ఇవ్వండి కొంచెం. పక్కానా? కొలంబియా అనుకుంటున్నానండి. ఫిక్సా అండి? ఫిక్స్ అండి, మా అబ్బాయి చెప్పాడు. ఎలా తెలుసండి? మా అబ్బాయి చెప్పాడండి. మీ అబ్బాయికి ఎలా తెలుసు? మా అబ్బాయి చదువుతున్నాడండి, ఆడికి తెలుస్తుందంట, కొలంబియా అంటున్నాడు. ఓకే, మరి లాక్ చేయమంటారా ఇంకొకసారి ఆలోచించుకుంటారా? చెప్పండి లాస్ట్. లాక్ చేయండి, కరెక్ట్ అనుకుంటున్నానండి. మరొకసారి గట్టిగా చెప్పండి ఆన్సర్ మరి. కొలంబియా. ఓకే, కొలంబియా. వాణి గారు కంగ్రాచులేషన్స్. సూపర్ వాణి గారు, గెలిచేసుకున్నారు పుట్టింటి పట్టు చీర. త్వరలోనే మీకు మా దగ్గర నుంచి కాల్ వస్తుంది.
థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తుండండి. సో చూసారు కదండి, చాలా మంది కాల్ చేశారు కానీ జస్ట్ మిస్ అనమాట. బట్ ఫైనల్గా వాణి గారు చాలా ఈజీగా ఆన్సర్ చేసేసి వాళ్ళ అబ్బాయి హెల్ప్తో చెప్పేశారనమాట. సో మరొక కాలర్ని చూద్దాం. హలో హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పద్మావతి, ఈస్ట్ గోదావరి, అదే కోనసీమ జిల్లా. ఓకే, పద్మావతి గారు ఏం చేస్తుంటారు? గృహిణినమ్మా. హౌస్ వైఫ్ అనమాట. పనులన్నీ అయిపోయాయి హ్యాపీగా? హ్యాపీ అమ్మా. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా. థ్యాంక్ యూ అమ్మా. మీకు అలాగే మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ. ఫెస్టివల్స్కి అన్నీ రెడీ అయిపోయాయా? అయిపోయినాయి అమ్మా. ఇల్లు సర్దుకోవడం, కొత్త బట్టలు కొనుక్కోవడం అన్నీ రెడీగా ఉన్నది. ఓకే. ఇంకా చూస్తుంటారా బీఆర్కే న్యూస్ని? ఫాలో అవుతుంటారా? ఫాలో అవుతామమ్మా. ఏది బాగా చూస్తారు? ఏ ప్రోగ్రామ్ బాగా చూస్తారు? అంటే అంకుల్ గారు అయితే టీవీ న్యూస్ చూస్తారు, వార్తలు ఓకే. ఎక్కువ. న్యూస్ బాగా ఎక్కువ చూస్తారు. ఎక్కువ న్యూస్ చూస్తారు. ఓకే. ఇంకా మేము ఏమంటే పెళ్ళిళ్ళి ఆవిడ వస్తుంది కదా. అవును, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. అది కూడా చూస్తా. ఓకే, అది కూడా చూస్తారు బాగా. అయితే బాగానే ఫాలో అవుతున్నారు. బాగానే ఫాలో అవుతామ్మా. ఓకే. ఇప్పుడే కాల్ కలిసిందా మీకు ఫస్ట్ టైం? లేదమ్మా, చాలా సార్లు చేశాం కానీ ఫస్ట్ మా ప్రోగ్రాం వచ్చినప్పుడు కానీ చూస్తున్నాను. కానీ ఇప్పటికి నాకు రింగ్ అవుతుంది కానీ విన్ అవ్వలేకపోతున్నా. ఓకే, రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేశారు కానీ సారీ విన్ అవ్వలేకుంటున్నారు. విన్ అవ్వలేదమ్మా. ఓకే, ఇప్పుడే ఫస్ట్ టైం అన్నమాట. అయితే విన్ అవుతారేమో, మరి చూద్దాం ఈరోజు. మొన్న మీ పేరు మధువ కదా? మాధవి కదా? మధువ. నా పేరు బ్రహ్మిణి. ఓహో, అయితే మీతో మాట్లాడలేదు ఇప్పటికి. మమత గారితో మాట్లాడింటారు. మమత పద్మ గారు. ఓకే. కానీ మీ అందరికి చాలా మంది కాల్ కలవట్లేదు అంటారు కానీ మీకు చాలా కొంతమంది కాల్ బాగానే కలిసిందండి. బాగానే కలుస్తుంది. బాగానే కలిసింది, బాగానే మాట్లాడుతున్నారు మీరు. కానీ క్వశ్చన్లకి సమాధానం నో ప్రాబ్లం, మీ కాల్ కలుస్తుంది కదా. చాలా మంది కాల్ కలవట్లేదు. క్వశ్చన్ సులువుగానే ఉంటుంది, జవాబే కష్టం అయిపోతుంది. అయ్యయ్యో, అట్లేం లేదు. మీరు ట్రై చేసినట్లయితే హ్యాపీగా ఈజీగా ఏముంది, మీరు ట్రై చేస్తే న్యూస్ లో పెట్టిన వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్పాలి ముందు. తప్పకుండా అండి, తప్పకుండా. అంత వెరైటీగా ఎక్కడ మరి ఎప్పుడు వెళ్ళలేదు అలాంటి క్వశ్చన్లు ఇస్తున్నారు. అయ్యయ్యో, అలా ఏం లేదు, చాలా ఈజీ క్వశ్చన్లు అడుగుతున్నాము. అదే ఈజీయే కానీ మనకు తెలియలేని వస్తుంది. అవును, తెలియని క్వశ్చన్లు అడిగేసరికి కొంచెం కష్టం అవుతుంది. బట్ ట్రై చేయండి, కాల్ కలిసింది, హ్యాపీగా మాట్లాడుకుంటున్నాం కదా. ఏదో ఒక రోజు ఖచ్చితంగా విన్ అవుతారు మీరు. ఈ పట్టు కావాలి, మళ్ళీ పట్టు చూద్దాం, అంతా దేవుడి దయ. అంతే, ఏముంది చెప్పండి, సరదాగా ట్రై చేస్తున్నాం అది అంతే. పలానా చీర పద్మావతి గారు అని రాసి ఉంటే అలాగే వస్తుంది మనకి. అంతే, అలానే వచ్చేస్తుంది. పద్మావతి గారికి చీర ఈ రోజు రావాలి అని రాసి పెట్టుంటే చీర మీద మీకే వచ్చేస్తుంది. అంతే కదా. ఓకే, పద్మావతి గారు మరి ఏం చేస్తున్నారు మీరు మా కోసం ఈరోజు ఎంటర్టైన్ గా? పాట పాడినా చిన్నగా. చిన్నగా అవసరం లేదు, పెద్దగా అయినా సరే పాడండి. నాకు పెద్ద రావమ్మా పాటలు. పర్వాలేదు, పాడండి. మన అదే చిట్కా చెప్పనా? చిట్కా చెప్తారా? పాట పాడుతున్నారు కదా, పాడండిలే. ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, విందులు చేసింది. అంతే అమ్మా. బాగా పాడారు పద్మావతి గారు. పాటలు రావు అనుకుంటేనే. థ్యాంక్ యూ అమ్మా. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు బాగా మంచి పాట పాడారు. ఓకే, ఇంకా క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్ళిపోదామా? వెళ్దాం అమ్మా. క్వశ్చన్ చెప్పు. చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతాను, ప్రశాంతంగా హ్యాపీగా కూల్ గా సమాధానం చెప్పండి గెస్ చేసిన ఆన్సర్ ని. ఓకేనా? సరే అమ్మా. ఓకే, క్వశ్చన్ వచ్చేసి అత్యధికంగా స్వచ్ఛమైన నీరు ఉండే ప్రాంతం ఏది? మరొకసారి రిపీట్ చేస్తున్నాను, అత్యధికంగా స్వచ్ఛమైన నీరు ఉండే ప్రాంతం ఏది? టైమర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, గెస్ చేసిన ఆన్సర్ ని చెప్పేసేయండి. మళ్ళీ చెప్పు. అత్యధికంగా స్వచ్ఛమైన నీరు ఉండే, అత్యధికంగా నీరు ఉండే ప్రాంతం. స్వచ్ఛమైన నీరు. స్వచ్ఛమైన నీరు. టైం అయిపోయింది. వచ్చిందమ్మా, వచ్చింది. అత్యధికమైన స్వచ్ఛమైన నీరు ఉండే ప్రాంతం. అవునవును పద్మావతి గారు, టైం అయిపోయింది. ప్రాంతం పేరు మన అందరైనా
అవి కొంచెం కొండల్లా ఉంటాయి. కొండల్లో ఉంటుందండి, కొండల్లో ఉంటుంది. అయ్యయ్యో టైమ్ అప్. సారీ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ పద్మావతి గారు. చాలా బాగా మాట్లాడారు, పాట పాడారు. నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం ట్రై చేద్దరు కానీ, బట్ చాలా ఈజీ క్వశ్చన్ అడిగేశాను. ఓకే, నెక్స్ట్ కాలర్ని చూద్దాం. హలో. హలో, హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు రాధ అండి, హైదరాబాద్ నుంచి. ఓకే, రాధా గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. అవునండి. చూస్తున్నారా బీఆర్కే న్యూస్ని? చూసి అంతకుముందు కాల్ చేసి ఓడిపోయానండి. ఓకే, నో ప్రాబ్లం అండి, ఈరోజు గెలుచుకుంటారు కానీ. చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి రాధా గారు. ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే, ఈరోజు ఏంటి వంట? ఈరోజు దొండకాయ కూర, వంకాయ పచ్చడి. దొండకాయ కూర, వంకాయ పచ్చడి. అవునండి. బాగా చేశారు. హైదరాబాదే కాబట్టి మేము వచ్చేస్తున్నాం మరి. రండి, ఆల్వేస్ వెల్కమ్. ఓకే, రాధా గారు ఫాలో అవుతుంటారా బీఆర్కే న్యూస్ని బాగా? మేము పుట్టింటి పట్టుచీర చూస్తానండి. రెగ్యులర్గా పుట్టింటి పట్టుచీరని చూస్తుంటారు. అవునండి. ఓకే, సారీ అయితే గెలవలేదు కానీ ఏమో మరి రావచ్చేమో. ఫోన్లండి, బెటర్ లక్ వస్తాయి. అంతే అంతే, ఏముంది చెప్పండి. మళ్ళీ మీతో మాట్లాడుతూ ఉంటాం హ్యాపీగా. అంతే, హ్యాపీగా రోజు ఒకరు ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు, హ్యాపీగా ఒకరితో మాట్లాడుతూ ఉండొచ్చు. అంతే కదండి. అంతే అంతే, సరదాగా ఏముంది చెప్పండి. ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి రాధ గారు. మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా హ్యాపీ ఉగాది అడ్వాన్స్ గా. థ్యాంక్ యూ అండి. ఓకే, ఇంకా ఫాలో అవుతుంటారు కదా అయితే బీఆర్కే న్యూస్ ని? ఎక్కువగా ఏది చూస్తారు బాగా? చెప్పాను కదండి, ఎక్కువ పుట్టింటి పట్టుచీర చూస్తానండి. ఇంకా న్యూస్ ని ఏ టైంలో చూస్తారు? న్యూస్ అప్పుడప్పుడు చూస్తుంటాం. అప్పుడప్పుడు న్యూస్ ని చూస్తుంటారు. అవునండి. కానీ మీ అందరికి బాగా కాల్ కలుస్తుంది కదా? ఏదోలేండి, అలా ట్రై కష్టపడి కలుస్తుంది ఎప్పుడప్పుడు. ఓకే, అయితే మీకు ఆల్రెడీ చేస్తున్నారు, పుట్టింటి పట్టుచీరని ఫాలో అవుతుంటారు కాబట్టి మీకు అంతా తెలుసు కాబట్టి, మరి మమ్మల్ని ఏం ఎంటర్టైన్ చేస్తున్నారు? నేను సాంగ్ పాడతానండి. ఓకే, బాగా చూస్తుంటారా మూవీస్? పర్వాలేదు. ఏ హీరో ఇష్టం? చిరంజీవి ఇష్టం. అయితే ఈ పాట ఎత్తుకోండి మరి. రాధా రాధా మధ్యలో నా మన్మధురా. అది కాదులేండి, మామూలుగా వేరే పాడతాను. ఓకే, పాడేసేయండి మరి. భలే మంచి రోజు, వసంతైన రోజు, వసంతాలు పూసే నేటి రోజు, వసంతాలు పూసే నేటి రోజు, చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి పలకులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు, నింగిలోని అందాలన్నీ సన్నజాజులై విరిసిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూసే నేటి రోజు. అంతేనండి. సూపర్ రాధ గారు, బాగా మంచి పాట పాడేశారు. అవునండి. మీరు పాట పాడే విధానం చూస్తుంటే రెగ్యులర్ గా హమ్ చేసేలాగున్నారు మీరు పాటలు. అవునండి కదా, రెగ్యులర్ గా పాడుతూ ఉంటారు. సాంగ్స్ ఇష్టం. పోన్లేండి, రోజు మాకు ఒకసారి కాల్ చేసి పాట వినిపించండి. అందుకే కదండి కాల్ కలవాలని కోరుకుంటాం. తప్పకుండా అండి, కాల్ కలుస్తుంది మీకు మళ్ళీ మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్ళిపోదామా మరి? వెళ్దామండి. ఓకే, సూపర్ సాంగ్ పాడారు కాబట్టి చాలా ఈజీ క్వశ్చన్ కూడా అడుగుతున్నాను. 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది, ఈ లోపు చెప్పేయాలి మరి. ఓకే అండి, ట్రై చేస్తానండి. ఓకే రాధా గారు, క్వశ్చన్ అడుగుతున్నాను, రెడీ కదా? నేను యూట్యూబ్ లో చూస్తున్నానండి, టీవీలో ఈ మధ్య రావట్లేదు నాకు. ఓకే ఓకేనండి, క్వశ్చన్ వచ్చేసి కడుపులో పళ్ళు ఏ జీవికి ఉంటాయి? కడుపులో పళ్ళ? కడుపులో పళ్ళు ఏ జీవికి ఉంటాయి? టైమర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మరి. కొద్ది క్లూ ఏమైనా ఇవ్వగలరా? చాలా ఈజీ, రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాం దాన్ని. పల్లెటూరులో ఎక్కువగా ఉంటాయి. తేలు. తేలు. లాక్ చేయమంటారా, మరొకసారి ఆలోచించుకుంటారా? పర్లేదులేండి, నెక్స్ట్ బెస్ట్ టైం మళ్ళీ వచ్చేస్తా. బెటర్ లక్ నెక్స్ట్ టైమా? మరొకసారి ఆలోచించుకోండి పోనీ. తేలని అనుకుంటున్నా, మరి ఏం జరుగుతుంది? పల్లెటూరులో ఎక్కువగా ఉంటాయి మరి. చాలా ఈజీ. తేలు అనుకుంటున్నాను, మరి తెలియదు. కడుపులో పళ్ళు.
అయ్యయ్యో సారీ సారీ రాధా గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్, రాంగ్ ఆన్సర్. ఇలానే కాల్ చేస్తుండండి, చాలా హ్యాపీగా ఉంది నాకు మీతో మాట్లాడినందుకు, బాగా చాలా ప్రశాంతంగా మాట్లాడారు. నెక్స్ట్ కాలర్ని చూద్దాం. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ప్రియాంక అండి, ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నాను. బాగున్నారా? నేను చాలా బాగున్నాను ప్రియాంక గారు, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఎన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, కలిసినా కూడా విన్ అవ్వలేకపోతున్నాము. అదేంటో అర్థం కావట్లేదు. అయ్యయ్యో ఏం కాదు, నో ప్రాబ్లం అండి, జస్ట్ కాల్ కలుస్తుంది, మాట్లాడుతున్నారు కదా, విన్ అవుతారు ఏదో ఒక రోజు డెఫినెట్ గా. అదే ఇవాళ మీరే గెలిపియాలి, మంచి క్వశ్చన్ అడగాలి. తప్పకుండా అండి, మీరందరూ ఖచ్చితంగా గెలవాలని మేము కూడా అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్, పనులన్నీ అయిపోయాయి, ప్రశాంతంగా హ్యాపీగా టీవీ చూస్తా ఉన్నారు. మనకి ఆఫ్టర్నూన్ టైమే కొంచెం అట్లా ఖాళీగా ఉంటుంది అనమాట. ఆ టైంలోనే మనకి ప్రోగ్రామ్ పెట్టారు, మాకు కలిసి వచ్చింది మంచిగా. అవును, మీ అందరి కోసమే ఈ టైంలో పెట్టేశాం. అవును. చూస్తుంటారా, ఫాలో అవుతుంటారా బీఆర్కే న్యూస్ ని బాగా? చూస్తూ ఉంటానండి. ఎక్కువగా ఏ ప్రోగ్రామ్ చూస్తుంటారు? మనకు ఇదైతే ఎక్కువ శాతం చూస్తూ ఉంటాను. ఇక మా వారుంటే ఎక్కువ శాతం న్యూసే చూస్తుంటారు. ఓకే, న్యూస్ ని చూస్తుంటారు. ఇప్పుడు జబర్దస్త్ న్యూస్లు వస్తున్నాయి కదా, అది కూడా చూస్తుంటాను. అవును, జబర్దస్త్ న్యూస్ కూడా చూస్తుంటారు, బరాబర్ వార్తలు. బరాబర్ వార్తలు అది. ఓకే ఓకే, క్వశ్చన్ అడగడం జరుగుతుంది, 20 seconds మాత్రమే టైం ఉంటుంది. ఈ లోపు మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి మరి. తప్పకుండా. ముందు క్వశ్చన్ అడగాలండి, తర్వాత పాడతాను. అమ్మా అలా ఏం ఉండదు. భలే చెప్పారండి మీరు. ఫస్ట్ మీరు ఎంటర్టైన్ చేయండి, తర్వాత మేము క్వశ్చన్ అడుగుతాం. జస్ట్ 2 lines. ఓకే ఓకే, పాట పాడుతున్నారా? ఓకే, పాడేసండి. మనసున ఏదో రాగం విరిసెను నాలో తేజం, చెప్పలేని భావం ఏదో నాలో కలిగేనే, చంద్రపు అలలి పొంగి తీరం తాకే వేళ, మునిగే మనసు అసలు బెదరలేదులే, ఉన్నది ఒక మనసు విననది నా ఊసు, నన్ను వెడి వెళ్ళిపోతే నేను చూసానే. అంతే అండి. సూపర్ అండి, చాలా బాగా పాడారు, మీ వాయిస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇంకా కొద్దిసేపు వినాలనిపించింది. నెక్స్ట్ టైం మళ్ళీ కలిసినప్పుడు మళ్ళీ ఓకే, నెక్స్ట్ టైం కూడా మళ్ళీ కాల్ చేయండి, హ్యాపీగా మాట్లాడుకొని ఒక పాట విందాం. ఓకే ఓకే, ఇంకా క్వశ్చన్ అడుగుతున్నాను మరి, సమయం చాలా తక్కువగా ఉంది. ఒకసారి క్వశ్చన్ వెళ్ళిపోదాం మరి, క్వశ్చన్ రౌండ్లోకి. 20 seconds మాత్రమే ఉంటుంది, గెస్ట్ చేసి ఆ సరైన ఆన్సర్ చేసేయండి. ఓకే, క్వశ్చన్ వచ్చేసి, మనం తిన్న ఆహారం నోటిలో నుండి పొట్ట వరకు చేరడానికి ఎంత సమయం పడుతుంది? చాలా ఈజీ. 6 hours. ఎంత సమయం? చాలా తక్కువ సమయం. 5 minutes. ఏంటండి? 5 minutes. మరొకసారి ఆలోచించుకుంటారా, లాక్ చేయమంటారా? 5 minutes. ఫిక్సా? ఫిక్స్. క్లూ ఇవ్వండి లేకపోతే. చాలా చాలా తక్కువ సమయం అండి. 2 minutes. 2 minutes. అయ్యయ్యో, ఇంకా కొంచెం. 1 minute. ఇంకా కొంచెం పెంచాలి. 3 minutes. అయ్యో, ఇన్ని ఆన్సర్లు, ఏదో ఒక ఆన్సర్ లాక్ చేయండి. 3 minutes. అయ్యయ్యో సారీ, టైమ్ అప్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్, ఇలానే కాల్ చేస్తుండండి. సో చాలా ఈజీగా నేను క్లూ కూడా ఇచ్చాను, కానీ మీరు లేకపోయారు. చాలా ఈజీ అనమాట ఆన్సర్ కూడా. సో నో ప్రాబ్లం. ఈరోజు చాలామంది అందరు పాట పాడారు హ్యాపీగా, ఒకరు హెల్దీ టిప్గా బ్యూటీ టిప్ చెప్పారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి, ఇలానే కాల్ చేస్తూ ఉండండి. ఇది వాళ్ళ బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టు చీర, ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే, స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్. నమస్తే.